నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావ్ ఈ నినాదం చేయాలి. ప్రపంచంలోనే అంత వీకెస్ట్ తెలివి జ్ఞానం లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేని ఏకైక ప్రధానమంత్రి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఒకడే. ఈ దేశాన్ని 50 సంవత్సరాల వెనుక తీసుకుపోయినటువంటి చదువుకొని దొంగ సర్టిఫికేట్లు కొన్న ప్రధానమంత్రి. కంప్యూటర్ లేని టైంలో కంప్యూటర్ మెమో తెచ్చి వీళ్ళు ఎంత ఖతర్నాక్ క్యాండిడేట్ వీళ్ళు. ఈ దేశ సంపద దోషేసిరు మొత్తం. ఆదానీ అంబానీల చేతుల మీడియా. ఈ దేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు సంపాదించిన సంపాదన మొత్తము గుజరాత్ దొంగలకు, ఆదానీ అంబానీలకు దోషిపెట్టిండ్రు. ఈ సిగ్గుదప్పినోళ్ళు పనికి ఆహార పథకం మీద కన్నేసి మహాత్మా గాంధీ పేరుని తీసేసారు. కక్షలు, కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోయేటువంటి వ్యక్తి అమిత్ షా, ఈ మోడీ. మంది మీద బురద దల్లాలి. ఇలాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారంటే ఇంకెట్లుంటది? మొత్తం మీద పోరాటం స్టార్ట్ చేయాలి. నేను బీజేపీలో ఉన్నటువంటి నిజాయితీతో, కులంతో, మతంతో సంబంధం లేకుండా, గోబర్ కావో మూత్ర పియోలు కాకుండా వేరే వాళ్ళందరితో నా మిత్రులే. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నమస్తే ఫ్రెండ్స్. ఈ దేశంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ దేశభక్తిని ఎలా పెంపొందించుకుంటారనే విషయంలో నరేంద్ర మోడీ మీద అప్లై చేస్తే కొంచెం డౌట్ వస్తా ఉంది ఈ దేశ ప్రజలకు. ఈ దేశంలో పాఠశాలకు పోయిన వాళ్ళు, ఆటల స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు, లేదంటే ఎన్సీసీ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈ దేశభక్తి అనేక అంటే 10వ తరగతి లోపల, ఇంటర్మీడియట్ లోపల, డిగ్రీ లోపల, కళాశాలకు పాఠశాల పోవడం వల్ల ఏమవుతుందంటే విభిన్న మతాల వాళ్ళు అక్కడ రావడం వల్ల అందరితో ఏ విధంగా కలిసి ఉండాలన్నటువంటి జ్ఞానం అనేది అలవాటు పడుతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాని నమ్ముకొని, అంటే ఎగ్జాజరేట్ గొప్పగా ఉండాలని చెప్పుకుంటే పోయింది తప్ప ఆయన చాలా వీడియోలో చెప్పిండు నేను చదువుకోలేదు, నేను 10th లోపలనే బంద్ చేసిన అని చెప్పిండు. ఇక్కడ అదే నరేంద్ర మోడీ ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా పొందానని చెప్పి నరేంద్ర మోడీ చూపించకుండా అమిత్ షాను పంపించిండు. ఎందుకు అమిత్ షాను పంపించినంటే నరేంద్ర మోడీకి ప్రెస్ ముందరికి రావాలంటే ఆయన నుంచి కాదు. ఈ ప్రపంచ దేశాలలో ఒక దేశ ప్రధాని ప్రెస్ ను అడ్రస్ చేయలేని ప్రధాని ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ ఒకటి. ఎందుకంటే కొన్ని ఆయనకు తెలుసు అనుభవం, చేదు అనుభవం, పాఠశాలకోని అనుభవం, కళాశాలకోని అనుభవం, చదువుకోని అనుభవం ఉండడం వల్ల ఏమైతుందంటే క్వశ్చన్లకు ఇరుకపోతే, స్ట్రక్ అయిపోతే నేను మసిగూసి మారడిగాయలు చేసేదంతా బయటపడిపోతుంది. వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనుకో, ఆన్సర్ చేయకపోతే అదంతా వైరల్ అవుతుంది. వైరల్ అయితే నా పరువు పోతుంది. కాబట్టి అందుకనే సోషల్ మీడియా అడ్రస్ చేయడు. పోనీ సన్న సొంత డిగ్రీ నేను చదువుకోలేదని ఆయనే చెప్పిండు. మళ్ళీ నువ్వే అన్ని వీడియోలో చెప్పినావు, మళ్ళీ నువ్వు డిగ్రీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆయన అడుగుతారు. ఒక ఆమె ఏం చెప్పిందంటే 1978లో నువ్వు సర్టిఫికేట్ కదా, నేను 10 సంవత్సరాలు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఎప్పుడు వచ్చిన ఏ ఇయర్ లో నాకు ఏడ కనవలేదు, నువ్వు నీ క్లాస్మేట్లు ఎవరో చెప్పని అడిగింది ఇజ్జత్ పోయి. అయితే ఈ అమిత్ షా టక్కుల జిత్తుల మారి అమిత్ షా ఏం చేసినంటే సర్టిఫికేట్ ఇగో చూసుకో అని చెప్పి సర్టిఫికేట్ చూపించుకున్నాడు. ఈ అమిత్ షా కూడా పెద్ద తెలివైనడు కదా, మూర్ఖంగా ఏమైనా దాడులు చేయగలుగుతారు, కుట్రలు చేయగలుగుతారు, కుతంత్రాలు చేయగలుగుతారు తప్ప ఈ అమిత్ షా కూడా ఏం చేసినంటే 1978లో కంప్యూటర్ ఇంట్రడ్యూస్ కాలే. 1980 తర్వాత రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ తెచ్చాడు. ఈ పిచ్చి అమిత్ షా ఏం చేసినంటే ఈ నరేంద్ర మోడీకి దొంగ సర్టిఫికెట్లు ఇప్పించేటప్పుడు కంప్యూటరైజ్డ్ మెమోలు తెచ్చాడు. దొరికిపోయాడు. ఇజ్జత్ పరువు. ఇప్పుడు మనం పోయి కొడతామా? పోలీసులు అడ్డం ఉండ్రి, అదే ప్రధానమంత్రి కాబట్టి ఎవడేమనలేక తూతు అని ఉంచుకుంటారు. కంప్యూటర్ రాకముందే అంటే దొంగ సర్టిఫికెట్లని ఈ దేశానికి తెలిసిపోయింది. ఎందుకు చేయాల్సి వస్తుంది మోడీ? ఈ పచ్చబద్దాలతోని ఈయన డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీలో చేసినట్టు మళ్ళీ పొలిటికల్ సైన్స్ పీజీ ఏమో గుజరాత్ లో చేసిందంట. ఈ సర్టిఫికెట్లు ఎంత వైరల్ అవుతా ఉన్నాయంటే ప్రింటెడ్ 2000 సంవత్సరం లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ సర్టిఫికెట్ ని అలౌ చేసి 2000 మొన్న 25 ఏళ్ల కింద డిజిటల్ కంప్యూటర్ లో సర్టిఫికెట్ ఇవ్వడం, సంతకాలు పెట్టడం అప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఈ అమిత్ షా అన్యం పుణ్యం తప్పినోడు కాబట్టి దొంగ డిగ్రీ అందరూ ఏమనుకుంటారు ప్రజలంతా, ఈ డిగ్రీ లేనోడు, చదువుకోనోడు ఈ దేశాన్ని పాలిస్తున్నాడు, మొత్తం పిచ్చి లేపుతున్నాడు. బత్తాయి గారు ఇప్పుడు మొత్తం ఈ దేశంలో తెలుసా మీకు? అందభక్తో ఈ వీడియోలు ఎక్కువైపోయినాయి. అందభక్తో, మూత్రం పియో, గోబర్ కాయో ఇట్లా తిడుతున్నారు. లేవు అమ్మాయిలు అయితే మామూలు ట్రోల్స్ కావాయి. ఒకడోడు పెండల మూతి పెట్టి ఆ ఆవు మూత్రం కాడ చేతులు పట్టి తాగేతోడు, పెండ తినేతోళ్ళు, ఇట్లా పిచ్చి సన్నాసులు అంత ఎక్కువైపోయి పిచ్చి లేచి దేశాన్ని ఇట్లా చేస్తారు అని చెప్పి అది ఈ విధంగా అందరికి తెలిసిపోయి ఈ దొంగ సర్టిఫికెట్లు అయితే నరేంద్ర మోడీ మామూలు ఇచ్చేది పోలే. కంప్యూటర్ ఇప్పుడు అన్ని చేసి ఏముంది, ప్రధానమంత్రి తలుచుకుంటే అందులో ఉన్నటువంటి ఎవరికైనా గవర్నర్ ఈయననే అపాయింట్ చేస్తాడు కదా, ఆయన చెప్పేస్తే ఆడే ఓ నెంబర్ వేస్తాడు. ఎవరిదో చచ్చిపోయిన నెంబర్ వేసి ఆ నెంబర్లో ఈ నెంబర్ రిజిస్టర్ అంటే లెక్క ప్రకారంగా చెక్ చేస్తే సీరియల్ నెంబర్ ఉంటుంది, సర్టిఫికెట్లు ఉంటాయి. యూనివర్సిటీ ఇచ్చింది. కానీ అసలు ఈయన క్లాస్మేట్లు లేకపోవడము విడ్డూరం. అది కంప్యూటర్ అంటే కంప్యూటర్ రోజు మెమో ఇవ్వడము ఇంకా విడ్డూరం. అప్పుడు చేతిరాత సర్టిఫికెట్లు ఉండే కానీ దొరికిపోయాడు. కానీ ఇంక ఇజ్జత్ లేదు కాబట్టి వాళ్ళకి ఇజ్జత్ ఉన్న ఒకటి లేకుండా అయిపోయింది. ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ఈ దేశాన్ని 12 ఏళ్లల్లా గబ్బు లేపుకుంటూ వస్తున్నటువంటి వీళ్ళు ఇలా మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి పనికి ఆహార పథకాన్ని తీసేసి శునకానందం పొందుతూ ఉన్నారు. ప్రజలకు ఉన్నటువంటి హక్కు ఏం హక్కు అంటే మన్మోహన్ సింగ్ గారు ఆయన ఏం చేసిండంటే హక్కు ఇచ్చిండు. అది చట్టబద్ధమైన హక్కు.
ఒకవేళ 15 రోజులలో నాకు జాబ్ కావాలని నీకు జాబ్ లేదనుకో, 15 రోజులలో పోయి నువ్వు అప్లై చేసుకున్న 15 రోజుల్లో నీకు జాబ్ ఇవ్వాలి అంతే. ఇవ్వకపోతే వాళ్ళ మీద శిక్ష అవుతుంది. కానీ ఆ హక్కులు చట్టబద్ధత తీసేసి ప్రజలు గొర్రెలు వాడి పేరు మార్చి దాన్ని ఇంకోటి పెట్టేసి 25 రోజులు పెంచితే ఎవడు అడిగేలేదు చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఏ ఊర్లో పనికి ఆహార పథకం చేయాలి, ఏ ప్రాంతంలో చేయాలి, ఆదివాసీలకు ఎప్పుడు చేయాలి, వీళ్ళకి ఎప్పుడు చేయాలి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. వాళ్ళకేం తెలుస్తుంది? ఢిల్లీలో కూర్చున్న సన్నాసులకు. మన్మోహన్ సింగ్ గారు ఏం చేసిండు? రూరల్లో ఆ గ్రామ పంచాయతీలో ఏం పనులు ఉన్నాయో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అది హక్కు ఇచ్చి ఒక హక్కు. ఆ హక్కును కాలు రాస్తున్నటువంటి నరేంద్ర మోడీ చదువుకోకపోతే దేశభక్తి ఉండదు. ఇప్పుడు కక్షలు కారుణ్యాలు పగలు సాధిస్తారు వీళ్ళు. అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ గాంధీ కుటుంబం మీద పగ సాధిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి పార్లమెంటు క్వార్టర్స్ కాల్ చేయించి మోడీలను తిట్టినని కేసు పెట్టించి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క మోడీ దుర్మార్గమైన విధానం చదువుకోకపోవడం వల్లనే ఈ కక్షలు ఉన్నాయి. ఈ గోద్రాలైనా ఇంకోటి ఇవన్నీ చదువు రాకపోవడం, మళ్ళీ చదువుకున్నట్టు బిల్డప్ సర్టిఫికేట్లు. ఆయన ఏమంటాడు? నేను బయాలజికల్లా మా అమ్మకు పుట్టలేదు. ఎంత మూర్ఖులు చూడండి వీళ్ళు. నేను బయాలజికల్లా పుట్టలేదు అంతే, మా అమ్మ కానీ బయాలజికల్లా నన్ను దేవుడు పంపించిందని చెప్పారు. అంటే ఇవన్నీ పిచ్చి పరాకాష్ఠకి ఎక్కిన తర్వాత అందబక్కులు గోబర్ కావో మూత్ర పీవో అన్నట్టు వీళ్ళు అట్లా తయారయ్యారు. ఈ సన్నాసి వాళ్ళంతా పార్లమెంట్ ఓపెన్ చేస్తే సన్నాసులను తీసుకుపోయి మొత్తం బూడిద రుద్దుకొని పోయి పార్లమెంట్ ఓపెన్ చేసిరు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇక వీళ్ళు నమ్ముకున్నటువంటి అందభక్తిగాలు ఉంటారు కదా, వాళ్ళకు బూతులు తప్ప ఇంకోటి రాదు. మకారం, లకారం, పికారం ఇలాంటి దాంట్తోనే వీళ్ళు పొద్దు గడుపుకుంటూ ఉన్నారు. మొత్తం మీద నరేంద్ర మోడీ దేశాన్ని ఎంత సర్వనాశనం చేసినని మనం ఒకసారి చూస్తే ఆయన పథకాలు అంటే జన్ధన్, ఆయన పెట్టిన పథకాలు ఒకటి జన్ధన్ అంట, ఒకటి స్కిల్ ఇండియా, మేక్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఆదర్శ్ గ్రామ యోజన, ఇక్కడ తర్వాత శ్రమయే జయతేనంట, శ్రమయే జయతే పథకాలు ఎట్లున్నాయి. బేటీ బచావో బేటీ పడావో, రిధమ్ యోజన అంట, ఇంకొక్కటి కాదు ముద్ర యోజన. ఈ ముద్ర యోజన ఒకటి ఉంది, ఉజాల యోజన అని ఒక 19-20 పథకాలు పెట్టిండు. పేర్లు పెట్టి హిందీ పేర్లు పెట్టి గాయి గత్తర లేపి ఈ ప్రజలకి ఏం చేయాలనో అర్థం కాక జన్ధన్ పెట్టిండు, ఓ పథకం పెట్టిండు. జన్ధన్ మీద దందాన్ ఖాతా కోలో పైసలు వేస్తామని చెప్పిండు. సంకనాకిపోయినాయి, ఎవరు దాంట్లో వేయలే. అది అంతే సంగతి. స్కిల్ ఇండియా, స్కిల్, ఒక్క స్కిల్ వచ్చింది. ఒక స్కిల్ ఏంటంటే అందభక్తులు గుడ్డిగా నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ అనుకుంటా వాట్సాప్లలో ఫేస్బుక్లలో బూతు కూతలు కూసుకుంటా మంది మీద ఎగబడతా ఉన్నారు. ఓ పిచ్చుకుక్కలను లేక తయారు చేసిరు. వాళ్ళకు అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, మన ఇంటి పక్కవాడు తెలియడు, మనోడు తెలియడు, ఆయనకి ఏం తెలియదు. ఆ గుడ్డిగా ఇక బండ బూతులు ఇలాంటి విధవలను తయారు చేసి కూర్చున్నాడు మోడీ. చదువుకుంటే దేశభక్తి పెరుగుతుంది, ప్రాంతంలో పక్కువని గౌరవించాలని తెలుస్తుంది. ఇవన్నీ వీళ్ళంతా దొంగలు చదువుకొని దొంగ సర్టిఫికెట్లతోని అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో గత్తర లేపి దొంగ ఓట్లతోని ఈవీఎం మిషన్లతో గెలుస్తూ ఇలా కాంగ్రెస్ కుటుంబం పైన ఖాన్ అనుకుంటూ అపనిందలేస్తూ ప్రజలకు విషప్రసాదం చేస్తున్నటువంటి ఈ నీచమైన వీళ్ళ నిన్న క్రిస్మస్ పండుగ జరిగింది. క్రిస్మస్ పండుగలో మోడీ పోయి ఫోటోలు దిగుతున్నాడు. చిల్లరగాళ్ళు పోయామో స్కూళ్ళల్లో పోయి కొడుతురు కట్టెలు తీసుకొని. వాళ్ళకు వాళ్ళు ఇష్టం వచ్చింది చేసిరు. మొత్తము వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే పలగొట్టిరు. మోడీ ఫోటోలు ఎందుకు దిగుతున్నాడు మోడీ అంటే ప్రపంచ దేశాలు క్రిస్టియన్ జీతాలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ అక్కడ పోతే వాళ్ళు వంగవేడి దంచుతారు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత వేదం వాళ్ళని ఇక ఒక్కటి కాదు చెప్పాలంటే. ఇప్పుడు వేరే దేశస్తులను తిడతారు. ఇప్పుడు ప్రపంచ దేశంలో 15 కోట్ల మంది భారతదేశం వద్దురని ఆయన ఈ నరేంద్ర మోడీ అటువంటి ఈ మతకుచ్చి లేపుతున్నాడు. ఈ దేశంలో ఉంటే చిల్లరగాళ్ళు ఎక్కువైపోయారు, అవారగాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పి 15 కోట్ల మంది ఈ దేశం యొక్క రైట్ హక్కులు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారు. ఈ చిల్లరగాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇప్పుడు ఉన్న వాళ్ళని మతాల మీద పడిసేస్తారు. కులాలు వేరైనా మతాలు వేరైనా మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరం కలిసిమెలిసి ఉండాలి, మనమంతా మానవ మతం, మనదంతా మానవ కులం అని బతకండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, ఇందిరాగాంధీ గారు ఫాలో అయ్యారు, రాజీవ్ గాంధీ గారు ఫాలో అయ్యారు. మనమంతా కలిసి ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి అద్భుతమైన నేత, ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్ లాంటి మహోన్నత నేతలు, ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా. వాళ్ళు ఇంగ్లీష్ హిందీ మాట్లాడితే ఇట్లా దుమ్ము రేగేది. ఈ దొంగ సర్టిఫికేట్ల నాయకులు వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి భక్తులు అంటే చిల్లరగాళ్ళకు భక్తులు ఎక్కువ. గబ్బు లేపి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉండరు. మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను సర్వనాశనం చేసి దాని హక్కులను తీసేసి ఇలా సునకానందం పొందుతారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన.
ఇలా ఈవీఎంలను మొత్తం ఎక్కడికక్కడ కట్టిపడేసి రేపు బ్యాలెట్ ఓట్లలో ఓటు పెడితే ఒక్కడు గెలవడు, ఒక్క సీట్ రాదు బీజేపీకి. ఎంత ఘోరమయ్యా. జన్ధన్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ఏం స్కిల్ చేసిరు మీరు? ఏడ స్కిల్ వచ్చింది వీళ్ళకు? స్కిల్ డెవలప్మెంట్లో ఏడ స్కిల్ వచ్చింది? ఎవరికైనా స్కిల్ ఉందా? తిట్ల స్కిల్ ఉంది, మామూలు కాదు. వాడు డైరెక్ట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం పెడతాను, ఇక వాని మాటలకు మొక్కాలి అంటే ట్రైనింగ్. అది రక్తంలో నిండిపోయింది ఆ గలీజ్ అనేది, బూతులు అనేది. ఇలా పాడైపోన్నాను. తర్వాత స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఏందా మేక్ ఇన్ చేసింది? ఏం చేసినావు? ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నావు. మేక్ ఇన్ ఇండియా అంట, మేక్ ఇన్ ఇండియా అసలు. తర్వాత స్వచ్ఛ భారత్, మొత్తం స్వచ్ఛ భారత్ చేస్తా అని చెప్పి గంగా జల అని చెప్పి మొత్తం నిండా గబ్బు లేపి కంపు లేపిండు దేశాన్ని, నదులన్నీ అన్ని మురికి. స్వచ్ఛ భారత్ లేదు, ఆర్షగ్రామ్ లేదు, ఇక్కడ శ్రమయవ జయతేనంట. అదేం పథకం ఏం అర్థం కాదు. తర్వాత బేటీ బచావో బేటీ బచావో అంటే అసలు మామూలు కాదు. అమ్మాయిలను రేప్ చేసిన వాళ్ళను, దళితులను రేప్ చేసి చంపితే కూడా పట్టించుకోలేదు. అమ్మాయిలను రేప్ చేసిన వాళ్ళని జైల్లో పెడితే కాంగ్రెస్ ప్రభుత్వము బిల్కిస్ బానో కేసులో నిన్నమోన ఎవడో ఓ పాగలుగాని మొత్తం బయటకు తీసుకొస్తారు. పెద్ద బటబాజిగాలు ఆడు. ఇంకెవడు మన బిజ్భూషణ్ సింగ్ ఆడు ఈ దేశ పరువు నిలబెట్టేటువంటి రజలింగ్ ఉక్కు మహిళలను వేధిస్తున్నాడు. వాడు ఇష్టమైన తన చేతులు వేస్తున్నాడు, లుచ్చా వాడు అని చెప్పి 6 నెలలు ధర్నా చేస్తే పట్టించుకొని పనికి రాని చెత్త పాలన చేస్తున్న ఈ ప్రధాని. మణిపూర్లో అయితే మహిళలను పరువు తీసి బట్టలు ఇప్పి బజార్లు తిప్పితే సిగ్గు లేకుండా నిద్రపోయినటువంటి ఇదొక సోయి లేని ప్రభుత్వం. చదువు రాడు, దొంగ సర్టిఫికెట్లు కొన్నోళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారంటే ఎవరు నమ్ముతాడు? మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీని మట్టి గరిపించి ఇంటికి పంపాలి. ఈ వీడియో చూసిన తర్వాత బత్తాయి కుక్కలు మామూలుగా లేవయ్యి అవి. ఆ మాటలు వాళ్ళ కథ చూసి మనం పరిశాన్ కావాల్సిందే. ఏదేమైనా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రపంచంలోనే అంత వీకెస్ట్ తెలివి జ్ఞానం లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ను అడ్రస్ చేయలేని ఏకైక ప్రధానమంత్రి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఒకడే. కక్షలు, కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోయేటువంటి వ్యక్తి అమిత్ షా ఈ మోడీ. మంది మీద బురద చల్లాలి. అమిత్ షా కొడుకుకు బౌలింగ్ రాదు, నా బ్యాటింగ్ రాదు, కానీ క్రికెట్కి పెద్ద ఉంటాడు. ఈ దేశ సంపద దోషేసిరు మొత్తం. ఆదానీ అంబానీల చేతుల మీడియా అన్నీ. ఈ దేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు సంపాదించిన సంపాదన మొత్తము గుజరాత్ దొంగలకు, ఆదానీ అంబానీలకు దోచిపెట్టిండ్రు. ఈ సిగ్గుదప్పిన వాళ్ళు పనికి 6 పథకం మీద కన్నేసి మహాత్మా గాంధీ పేరుని తీసేసిరు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలనను నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావో ఈ నినాదం చేయాలి. బత్తాయిగాళ్ళు తప్ప ఇంకెవడు మిగిలొద్దు. వాళ్ళ ప్రమాదపరమైన కాన్సెప్ట్ను మీరు ఈ వీడియో షేర్ చేసి సీరియస్గా అంటే నేను ఇక రోజు ఇదే పని. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, ఒకటొకటి చెప్తా. ఇలా దొంగ సర్టిఫికేట్ భాగవతం అన్ని బయటపడతాయి. వీళ్ళు ఏమేం చేసిరు? ఈ దేశాన్ని 50 సంవత్సరాల వెనుక తీసుకుపోయినటువంటి చదువు రాని ప్రధానమంత్రి, చదువుకొని దొంగ సర్టిఫికేట్లు కొన్న ప్రధానమంత్రి, అది కూడా కంప్యూటర్ లేని టైంలో కంప్యూటర్ మెమో తెచ్చి వీళ్ళు ఎంత ఖతర్నాక్ క్యాండిడేట్లు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారంటే ఇంకెట్లుంటుంది? మొత్తం మీద పోరాటం స్టార్ట్ చేయాలి. నేను బీజేపీలో ఉన్నటువంటి నిజాయితీతో, కులంతో, మతంతో సంబంధం లేకుండా, గోబర్ కావో మూత్ర పియోలు కాకుండా వేరే వాళ్ళందరితో నా మిత్రులే. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ కాంగ్రెస్ మీద కుట్రలు వంతే మాత్రం మేము ఊకునే ప్రసక్తి లేదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి. ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నా. అసలు కరోనా తర్వాత అత్యంత ప్రమాదకరంగా ఎంఎస్ఎంఈ కంపెనీలు, అంటే ఎంఎస్ఎంఈ కంపెనీలు అంటే చిన్నవి, మీడియం, పెద్ద కంపెనీలు కాక మామూలుగా ఉన్నటువంటి 75,000 కంపెనీలు మూతపడ్డాయి. 75,000 ఎంఎస్ఈ కంపెనీలు నరేంద్ర మోడీ దరిద్రమైన పాలనలో మూతపడి దేశం కుంటుపడిపోయింది. నోట్ల రద్దు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసిండు. కాబట్టి నరేంద్ర మోడీ హఠావో భారత్ బచావ్ అనే నినాదంతో ఈ దేశంలో ప్రజలు ముందుకు కదలాలి. ఈ వీడియో షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయాల్సిందిగా మీ అందరి దగ్గర విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భీమ్, జై భారత్.